హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ డే 1 వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడని వాళ్ళు చూసేయండి. మా ఇంట్లో పెళ్ళి ఉంటే పోచమ్మకు 5 బోనం అయితే తీస్తాము. పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు బట్టలు ఒక గంపలో తీసుకొని పెళ్ళి ఎవరిదుందో వాళ్ళ గంపని నెత్తి మీద ఎత్తుకుంటారు. మన ఇంటి ఆడపడుచుడు, ఆడపిల్లలు, పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే 5గురు బోనం అయితే ఎత్తుకోవచ్చు. నిన్న వీడియోలో చూసే ఉంటారు, తెల్లవారుజామున పందిరి వేసినాం, సాయంత్రం పెళ్లి గాజులు పెట్టుకున్నాం, పెళ్లి కొడుకు చేసినాం, పసుపు పెట్టి మంగళ స్నానం చేయించాము. ట్యూస్డే అంటే ఈరోజు మార్నింగ్ బోనాలు తీస్తున్నాము అండ్ సాయంత్రం హల్దీ ప్రోగ్రామ్ ఉంది. 2 ప్రోగ్రామ్ ఒకే రోజు ఉంటే కెమెరామ్యాన్ కూడా ఫుల్లీ కవర్ చేస్తాడు. ప్లస్ చుట్టాలు కూడా ఊకే అప్ అండ్ డౌన్ చేసేది ఉండదు. బోనాలు అటెండ్ చేసుకుని అలాగే హల్దీ కూడా అటెండ్ చేస్తారని మా ప్లాన్. బోనాల్ రిలేటెడ్ ఎక్కువ క్లిప్స్ అయితే లేవు, బట్ ఉన్నదైతే అప్లోడ్ చేస్తున్నాను. మా మమ్మీ అయితే గుడి చుట్టూ దండ నమస్కారం చేసుకుంటూ మొక్కుకుంటూ వచ్చిందనమాట. యాక్చువల్గా కొత్త గంపలో మనం పెళ్లి కూతురు బట్టలు పెట్టుకొని రావాలి, బట్ వీళ్ళు మర్చిపోయారు వాళ్ళకి చెప్పడము. అందుకని చెప్పేసి మా తమ్ముడు పెళ్లి కొడుకు బట్టలే వాడు ఆ బుట్టిలో అంటే ఆ గంపలో పెట్టుకొని మాతో పాటు బోనం ఎత్తుకున్నాం కదా, మాతో పాటు నడుచుకుంటూ టెంపుల్కి అయితే వచ్చాడనమాట. ఇంటికి రాగానే డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళకూడదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ అయితే దిష్టి తీస్తారు. స్పెషల్లీ పెళ్లి కొడుకు ఊరంతా ఇలా తిరిగి వస్తారు కదా, ఊరేగింపులాగా అవుతుంది. సో ఆ దిష్టి తీయడానికి కొంచెం తెల్లన్నం అందులో పసుపు వేసి ఇలా ముద్దలాగా చేసి ఒక 5 సార్లు పెళ్లి కొడుకు పైనుండి అక్కడ ఉన్న వాళ్ళ పైనుండి ఇలా తీసి పక్కన నిలబెడతారనమాట. దాని తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని వాళ్ళ కళ్ళకి ఇలా అద్దుతారు. బోనం తీసే వరకు మధ్యాహ్నం అయితే అయింది. రాగానే ఫస్ట్ అయితే మెహందీ పెట్టుకుంటున్నా, అసలు తినలేదు కూడా. ఎందుకంటే ఈవినింగ్ హల్దీ ప్రోగ్రామ్ ఉంది, డాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం డాన్స్ ఆడేటప్పుడు మంచిగా అనిపించాలి కదా చేతులు. మా మామ కెమెరా ఇచ్చిన కొంచెం మంచి వీడియో షూట్ చేసి మామ అంటే ఆ ఫోన్ అయితే మామూలుగా అర్త్ క్విక్ లాగా తిప్పేసిడు మొత్తము.
సో ఫైనల్గా అయితే నేనే తీసిన చూపి వీడియోలో అందరికి అని చెప్పేసి ఇగో ఈయననే మా మేనమామ. హల్దీ ఫంక్షన్ సాయంత్రం 6 to 7 అని అయితే చెప్పినాం, కానీ ఎప్పటి వరకు రెడీ అవుతామో ఐడియా లేదు. సో తొందరగా మెహందీ ఎండిపోయింది అనుకోండి, కొంచెం డాన్స్ ఆడేటప్పుడు మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. మెహందీ అయితే మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది, తనే పెడుతుంది. కాస్ట్ కూడా పాపం చాలా తక్కువ, 2 చేతులకు కలిపి 200 అంట. నేనేం బార్గెన్ కూడా చేయలేదు, తన ప్రైస్ ఫస్టే చెప్పింది అనమాట. సో అంత ఎక్కువ రేటుని ఎవరు పెట్టించుకోరక్క అని చెప్పేసి తనే చెప్పింది. కానీ కొంచెం స్లోగా అయితే పెడుతుంది, డబ్బులు తక్కువ ఉంది పెట్టించుకుందామని అందరు రెడీగా ఉన్నా కూడా తన వల్ల అంతగా అవ్వలేదు. ఫైనల్గా చూసేయండి, నా చేతికి ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇంకో 3 to 4 hours లోపు రెడీ అయిపోవాలి, ఎందుకంటే ఒకవైపు హల్దీ స్టేజ్ మొత్తం రెడీ అయిపోతుంది. చూడండి డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు. ఫోటోగ్రాఫర్కి అయితే 6 to 7 వరకు వచ్చేయన్నా అని చెప్పేసినాము, కానీ మేమే అసలు టైంకి రెడీ అవ్వలేదు. బట్ స్టిల్ 7 to 7:30 మధ్యలో మా హల్దీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చిన వాళ్ళు ఒక్కరికొక్కరు మెహందీ అయితే వేసుకుంటున్నాము. జనరల్గా కూడా మా దగ్గర మెహందీ ఆర్టిస్ట్ని ఏం పిలవము, ఇంటి దగ్గర ఉంది తక్కువలోనే కదా వేస్తుందని వేయించుకుంటున్నాము. పెళ్లి కొడుకుకి అయితే మేనకోడలు వేస్తుంది, మా అక్క వాళ్ళ పెద్ద పాప, తను 9th క్లాస్. సో బాగా కోన్ తెచ్చుకొని అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ పక్కింటి పిల్లల మీద వేస్తూ అలాగో ఇలాగో ట్రై చేసి ఫైనల్గా ఇంతవరకు అయితే నేర్చుకుంది. నిజంగా చాలా బాగా నేర్చుకుంది, ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలని అయితే నేను బ్లెస్ చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రొఫెషన్స్లో మెహందీ డిజైన్, బ్యూటీ పార్లర్ వర్క్, ఫోటోగ్రఫీ ఇవన్నీ ట్రెండ్ పెరుగుతూ ఇంకా కాస్ట్ కూడా ఎక్కువైపోతాయేమో. నా హల్దీ అవుట్ఫిట్ కోసం అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే చాలా కష్టపడి కస్టమైజ్ చేయించుకున్నాను మా అక్కతోటి. నాది మా పాపది ట్యూనింగ్ చేసిందనమాట మా అక్క, అండ్ మా అక్కది వాళ్ళ పిల్లలది మొత్తం మా అక్కనే స్టిచ్ చేసింది. అసలు ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ కొన్నాము, ప్రతి వీడియోస్ అయితే నేను ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ హల్దీ, పెళ్ళి, బారాత్ ఇవన్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.